ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారిని చేరుకునే భక్తులు ముందుగా గరుత్మంతుణ్ణి దర్శించుకొని ఆయన పాదాలను పూజించుకొని శ్రీవారి మెట్ల దారిలో కొబ్బరికాయ కొట్టి కర్పూర దీపాలు వెలిగించుకుంటూ శ్రీ వెంకటేశుని నామస్మరణ చేస్తూ తిరుమల శనివారాలు ఆయనకు ప్రియమైన పిండి దీపాలు పెడతారు. ఇలా పిండి దీపాలు పెట్టిన వారికి పిలిస్తే పలుకుతాడు, మనసారా స్మరిస్తే దయతో దర్శనమిస్తాడు. కొండంత దేవుడు, కోనేటి రాయడు, కోరుకున్న వారికి కొంగు బంగారమై వాళ్ళ కష్టాలు కన్నీళ్లు కర్పూరంలా కరిగించి కోరిన కోర్కెలు నెరవేర్చి ఆయురారోగ్య ఐశ్వర్యాలను తన ప్రసాదంలో మనకు వరాలుగా ప్రసాదిస్తాడు. ఆయన మహిమ అనంతమైనది, ఆయన హృదయం విశాలమైనది. పూజించే భక్తులందరి హృదయాలలో దాసానుదాసుడై నివసిస్తుంటాడు. మనం పరవశంతో పాడే కీర్తనలన్నీ పసివాడల్లే ఆలకిస్తుంటాడు. ఈ అలిపిరి నడక మార్గంలో అడుగడుగున గోవిందనామ స్మరణతో ఆపద రాకుండా ఆదుకుంటాడు. ఆయన సన్నిధికి ప్రియభక్తులందరినీ చేర్చుకుంటాడు. ఆయన ముడుపులు ఆనందంతో అందుకుంటాడు. మొక్కిన వారికి ముక్తిని మోక్షాన్ని ఇస్తాడు. ఆయనే ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, ఆపద్బాంధవుడు. ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద గోవింద.